నీతి తెలియని నెపీలీలను చూశారు. చూసినప్పుడు వాళ్ళ దృష్టికి, లేక వీళ్ళ దృష్టికి వాళ్ళు, వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎలా కనపడ్డారట? మిడతల్లాగా, చిన్ని మిడతల్లాగా కనపడ్డారట. అంటే వాళ్ళు అంత ఉన్నతమైన దేహులు అని మిడతల్లాగా కనపడ్డారు. మనిషి దేవునితో సహవాసము కోల్పోయినప్పుడు ప్రతి సమస్య కూడా నెపీలీలా కనపడుతుంది. సమస్య ఎదుట మనమేమో మిడతల్లాగా ఉంటాం. అందుకనే దేవునితో సహవాసం చేసేటువంటి మనస్సు ధన్యమైంది. ఒక్క నీతిమంతుడు ఆ పట్టణంలో ఉన్నాడా? దాన్ని నేను ఏం చేస్తా? కాపాడతా. రైజియస్నెస్, ఒక్క నీతిమంతుడు పట్టణంలో ఉంటే చాలు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఒక్క నీతిమంతుడు. నీతిమంతులను సిద్ధపరచుచున్నది యేసు ప్రభు యొక్క ప్రేమ. నీతిమంతులుగా చేయటానికే పిలిచారు ప్రభు ప్రేమ. నీతిమంతులు కావాలి, నీతిమంతుడు కావాలి. దేవుడు నీతిమంతుడు గనుక, పరలోక రాజ్యములో ఉండిన అది నీతిమంతులు గనుక, దేవుని రాజ్యానికి కూడా ఎవరు కావాలి? నీతిమంతులే కావాలి. నీతిమంతులు కావాలి. మనల్ని నీతిమంతులుగా చేయుటకే ప్రభు వచ్చారు. అందుకనే నీతి నిమిత్తము హింసింపబడు వారు ఎవరు? ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి, ధర్మశాస్త్రము నీతిని స్థాపించడానికి దేవుడు ప్రవేశపెట్టి సిద్ధం చేస్తే, ధర్మశాస్త్రమును మీరిపోయిన మనుషులు నీతిని కోల్పోయినారు. అందుకని ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయినో క్రీస్తు దానిని చేసేశారు. నీతిమంతులు కావాలి. ఇప్పుడు ఒక్క నీతిమంతుడు ఉంటే చాలు. మన పిల్లలు నీతిమంతులై ఉండుట, మనము నీతిమంతులమై ఉండుట, నీతిని అనుసరించి నడుచుట, నీతిని కలిగి బ్రతుకుట. ఎవరు నీతిమంతుడు? ఎవరు నీతిమంతులు? బైబిల్ గ్రంథంలో నీతిమంతులు జాబితా ఉంది. నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు, నిజాయితీ పరులు. నీతిమంతుని దేవుడు ఆకలి వననీయరు. నీతిమంతుని సంతతి విడబట్టు కానీ, వారి సంతానము బిచ్చమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. నీతిమంతుడి సంతతి, నీతిమంతులు విడిచిపెట్టబడడం కానీ, నీతిమంతులు సంతతి భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. నీతిమంతుల సంతతి భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతులు దేవునిని గణపరచటానికి ప్రయత్నం చేస్తారు. అందుకని నీతిని తప్పి తమ నగరాలను స్థాపించే వారికి శ్రమ. నీతిని తప్పి
తమ నగరులను స్థాపించు వారికి శ్రమ. మేము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం. దేవుడు మనల్ని మిడతలుగా చేయలా, దేవుడు మనల్ని మనుషులుగా చేశారు. కానీ వీళ్ళు ఎలా పోల్చుకున్నారు? వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నాం? మిడతల్లాగా ఉన్నాం అన్నారు. ఇంకా జయించేది ఎక్కడ? సమస్య వచ్చింది, శోధన వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, ఒక చెడ్డ తలంపు వస్తుంది, ఒక చెడ్డ కోరిక వస్తుంది, ఒక చెడ్డ ఉద్దేశం వస్తుంది, మనల్ని పడగొట్టే ఆలోచన వస్తుంది, మనల్ని అపిత్రపరిచే తలంపు వస్తుంది, మనల్ని అపిత్రపరిచే ఉద్దేశాలు వస్తున్నాయి. వాటిని జయించాలంటే మనం మిడతలంగా ఉండకూడదు. బలవంతుని చేతిలోని బాణములాగా మనం ఉండాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపవలసి ఉన్నది. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. దేవుడు ఎవరిని కోరుతున్నారు? నీతిమంతులు కావాలని కోరుతున్నారు. నీతిమంతులు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును వచ్చినప్పుడు ఉండును, పోగు చేయబడుదురు. వేరుపరుచినట్లు వేరుపరిచి నిలబెట్టును. చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మొదలుకొని పెట్టితిరి, ఇచ్చితిరి, చేర్చుకుంటురి, చెప్పును. ఇదేంటి? ఇప్పటి వరకు చదువుకున్న దగ్గర ఎక్కడైనా నీతి ఉందా? ఇప్పుడు ఏమన్నారు? అందుకు నీతిమంతులు, అందుకు నీతిమంతులు. దేవుని రాజ్యానికి వారసులైన ప్రతి వ్యక్తి ధన్యులు. దేవుని రాజ్యంలో జీవగ్రంథమందు పేర్లు రాయబడిన ప్రతి వ్యక్తి ధన్యులు. వారు ఏమై ఉంటే రాస్తారు? నీతిమంతులు అయ్యి ఉంటే రాస్తారు. నీతిమంతుడు, నీతిమంతుడు. నీతిమంతుడు బలంగా ఉంటారు. నీతిమంతుడు సింహములే ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సంతతి భిక్షమెత్తదు. నీతిమంతులు సంతతిని దేవుడు విడిచిపెట్టరు. యేసు ప్రభు ఈ లోకములోనికి ఎలా వచ్చినారు? ఆ నీతిమంతుడు. ఏమన్నారు ఆయన్ని? ఆ నీతిమంతుడు రాత్రి నాకు కలలో నాతో మాట్లాడారు. ఆ నీతిమంతుడు జోలికి నువ్వు పోవద్దు. యేసు ప్రభు నీతిమంతుడు. నీతిమంతులుగా వచ్చారు. ఆయన నీతిని స్థాపించడానికి వచ్చారు. నీతిమంతులు పాపమునకు దూరంగా పారిపోయే మనస్సు, పాపం అంటకుండా జీవించే మనస్సు, లంచము పుచ్చుకోకుండా ఉండే మనస్సు, తన పొరుగు వారిని పాడు చేయకుండా ఉండే ఆలోచన కలిగిన మనస్సు ఎవరిది? నీతిమంతులది. నీతిమంతులు భార్యాభర్తలు నీతిమంతులై ఉండినప్పుడు వారి సంతతిని దేవుడు బలవంతులుగా చేస్తారు. మేము వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నాం. ఎందుకని? దేవుని యందు విశ్వాసము కోల్పోయినప్పుడు మనందరి స్థితి ఎలా ఉంటుంది? మిడతల్లాగానే ఉంటుంది.
దేవుని యందు విశ్వాసం కోల్పోయిన ఇశ్రాయేలీలు, సౌలు, ఇశ్రాయేల్ సైన్యము గొలియాతు దృష్టికి ఎలా ఉన్నారు? మిడతల్లాగా ఉన్నారు. కానీ గొలియాతు వీరికి ఎలా ఉన్నారు? ఉన్నతమైన దేహంగా ఉన్నారు. మిడతల్లాగా ఉండడం అంటే మా ధైర్యము మిడతల్లాగా ఉన్నది, మా శక్తి మిడతల్లాగా ఉన్నది, మా యొక్క భారము మిడతల్లాగా ఉన్నది, మా పట్టుదల మిడతల్లాగా ఉన్నది, మా యొక్క విశ్వాసము ఎలా ఉంది? మిడతల్లాగా ఉంది. అందుకని మేము ప్రార్థన చేయలేకపోతున్నాం. విశ్వాసం మిడతలాగా ఉంది. ప్రార్థన చేసుకోమంటే కూడా భారం రాట్లా, భారం కూడా మిడతలాగానే ఉంది. విశ్వాసములో బలవంతులమైతే, భక్తిలో బలవంతులమైతే, ఆత్మీయంగా బలవంతులమైతే, మన విశ్వాసములో బలవంతులమైతే, దేవునితో సావాసం చేయటంలో మనం శ్రద్ధ గలవారమైతే, మనం మిడతలు కాదు, అక్కడ మన శక్తి చాలును. ఇద్దరు ఏమంటున్నారు? మన శక్తి, దానిని జయించుటకు మన శక్తి చాలు. కాబట్టి మన హృదయంలో ఉన్న లేమిని తొలగించుకోవటానికి, మన ఇంటిలో ఉన్న కలవరాన్ని తొలగించుకోవటానికి, మన మనసులో ఉన్న కలవరాన్ని తొలగించడానికి మనకు శక్తి క్రీస్తు ప్రభుతో సావాసం చేస్తే ఆ శక్తి మనకు చాలు. ఆ శక్తి చాలు. కానాను దేశమును చూడటానికి వెళ్ళి మేము మిడతల్లాగా ఉన్నామన్నారు. ఈరోజున ఒక సమస్య వస్తుంది, ఇబ్బందులు వస్తున్నాయి, మనకి శోధనలు వస్తాయి. కానీ మన ప్రార్థన మిడతల్లాగా అనుకుంటే మనం దాన్ని జయించలేం. శోధన వస్తుంది, శోధన రాకుండా ఉండదు. ఒక చెట్టు ఉందంటే గాలి వస్తుంది, భయపడాల్సిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు శక్తి అయి ఉన్నారు, బలమై అయి ఉన్నారు, భయపడాల్సిన పని లేదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా అసలు ఒక దేవుని దగ్గరకు వచ్చి మిడతల్లాగే వచ్చి మనం సింహములుగా తిరిగి వెళ్ళేవారమై ఉండాలా. నీతిమంతుడు సింహములాగా ధైర్యంగా ఉంటాడు. అందుకు ఆ నీతిమంతులు ఎవరట వాళ్ళు? అందుకు నీతిమంతులు అన్నారు. అంటే పరలోక రాజ్యంలో ఎవరుంటారు? నీతిమంతులు ఉంటారు. పరలోక రాజ్యంలో నీతిమంతులు ఉంటారండి. స్వనీతి మురికిగుడ్డ లాంటిది. కానీ దేవుని నీతి అది పరలోక రాజ్యానికి చేర్చుతుంది మనల్ని. నీతిమంతుల మొరలకు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తారు. నీతిమంతుడు మొరపెట్టినప్పుడు, నీతిమంతులు ఒక పరిచర్య చేస్తే, నీతిమంతులు ఒక పని చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీతిమంతుడు చెరపలేరు, తాను చెరుపుకోలేరు, ఇతరులను చెరపలేరు. నీతిమంతులు వారు, నీతిమంతుల కుటుంబం అది. వారు నీతిమంతుని చేతిలో ఉన్నారు. నీతిమంతుల్ని ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. మిడతల్లాగా ఉండి వీళ్ళ జీవితాల్లో మిడతల్లాగా ఉన్నామనుకుని వీళ్ళు కానాను దేశములోనికి ప్రవేశించడం వారి వల్ల ఇక కాదు. మనం బలవంతులమైనప్పుడు నెప్పీలీలు సైతము మనకు ఎలా కనపడతారు? మిడతల్లాగా కనపడతారు. వచ్చిన ప్రతి నెప్పీలీ లాంటి సమస్య మనకు మిడతల్లాగా కనపడుతుంది. జయం మందే, విజయం మందే. మనం ఓడిపోయే పరిస్థితి లేదు, ఓడిపోము, పిరికివారము కాము.
నెపీలి లాంటి వాళ్ళు మన దృష్టికి మిడతలే. వ్యభిచార సంబంధమైన నెపీలీలు మనకు దృష్టికి మిడతలే. ఈ లోక సంబంధంగా ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా అది మనకు మిడతలాగా కాలు కింద పెట్టి నలిపేసేలాగా ఉండాలా. దేవుని యొద్దకు తరచుగా వచ్చే ప్రతి వ్యక్తిని, నేను ముగించబోతున్నాను, దేవుని వాక్యమును శ్రద్ధగా విని తినేవారు, వారి మీదకి వచ్చే ప్రతిదీ ఏదైనా అది వారికి మిడతలాగే అనపడుతుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారు, దేవుని దగ్గరకు తరచుగా వచ్చేవారు, దేవునికి లోబడేవారు, దేవుని చిత్తము చేయటానికి ఇష్టపడేవారు దృష్టికి వారి మీదకి వచ్చేది ఏదైనా మిడతలాగానే ఉంటుంది. మిడత వలె ఈజీ, మిడత అంటే సులువుగా జయించగలరు అని. దేవుని దగ్గరకు ఏదో అప్పుడప్పుడు వచ్చి పోతున్నట్టు కనబడితే వాళ్ళ జీవితంలో మిడతల్లాగా ఉండాల్సిన ఏనుగుల్లాగా కనబడతాయి. ఇక జయించలేము, ఈ శోధన జయించలేము. పిల్లలకు ఫీవర్స్ వచ్చాయి, జ్వరాలు వచ్చాయి, మనం ప్రార్థన చేసి జయించలేమనిపిస్తుంది. ఇక పిల్లల నుంచి సమస్యలు వస్తున్నాయి, ప్రార్థన చేసి జయించలేమనే పిరిగితనం వచ్చింది. భర్త నుంచి సమస్య వచ్చింది, అది వాళ్ళ దృష్టికి ఏనుగులాగా కనపడింది. భార్య నుంచి సమస్య వచ్చింది, అది వాళ్ళ దృష్టికి ఏనుగులాగా కనపడింది. ఎందుకంటే వీళ్ళ విశ్వాసం ఎలా ఉంది? మిడతలాగా ఉంది. మనము సింహంలాగా ఉండినప్పుడు ఏనుగు సైతం కూడా మనకేమవుద్ది? గజగజ వణుకుద్ది. అడవి దున్న కూడా గజగజ వణుకుద్ది. అడవికి రాజు ఎవరు? సింహము. అలాగే యేసుక్రీస్తు ప్రభునే యోధా రాజు సింహము పిల్లలమైన మన జీవితాల్లో మనము మిడతలముగా ఉండకూడదు. ప్రభువుని వెంట సమీపిస్తూ దేవుణ్ణి తరచుగా వెంబడిస్తూ ఉన్న మనందరము కూడా సింహము లాంటి వారమే. దావీదు దేవునితో ఎక్కువ గడిపేవారు, దేవునిని ధ్యానించటములో ఎక్కువగా ఉండేవారు, దేవుని పాటల పాడటంలో ఎక్కువగా ఇష్టపడేవారు, వాయిద్యం నేర్చుకునేవారు. ఆయన అడవిలోనే కుడి ఎడమ చేతులతో ఆయన యుద్ధం నేర్చుకోవాలంటే నేర్చుకోలేదు. ఆయన దేవునితో సావాసం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానిస్తున్నప్పుడు, ఆయన తండ్రిని తల్లిని ప్రేమిస్తూ ఉండినప్పుడు, ఆయన చేసే పని గొర్రెల కాపరి అయినప్పటికీ ఆయన కుడి ఎడమల యుద్ధం చేయటానికి దేవుడు అడవిలోనే ఆయనకి తరిపీదు ఇచ్చారు. నా వేళ్లకు యుద్ధం నేర్పువాడు ఆయనే. ఆయన అడవిలో ఏమి నేర్చుకున్నారు? దావీదు కొడిచెలతో రాయి పెట్టి కొడితే గొల్యాతు పడిపోయే అంత గురిని ఎక్కడ నేర్చుకున్నారు? గొర్రెల వెంబడి ఉండే నేర్చుకున్నారు. ఇక్కడ మన ఫెలోషిప్ సాహసంలోనికి మనం వచ్చినప్పుడు మన మీదకి ఏ సమస్య వస్తుందో గుర్తించి దాన్ని జయించాలి. ఏ మనిషి నుంచి మనకు శోధన వస్తుంది? శరీర సంబంధమైన శోధనే. ఏ అబ్బాయి నుంచి మనకు శోధన వస్తుంది? గుర్తించాలి. ఏ అమ్మాయి నుంచి శోధన వస్తుంది? గుర్తించాలి. మన శరీరం నుంచి మనకు శోధన వస్తుందా? గుర్తించాలి. మన మీద ఏ మనసు మనల్ని ఏలుతుంది, మనసు మీదకి ఏ శోధన వస్తుందో గుర్తించాలి. ముందు శోధనను ఏం చేయాలి? మనము గుర్తించాలి. శోధనను గుర్తించాలా? ఒక గుడ్డి వ్యక్తిని పిలిచి అరుగు మీద భద్రంగా కూర్చోబెట్టి ఆమె ఎదుట పేటేసుకుని ఒక అమ్మాయి నా పేలు చూసి కుక్కు అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? చాలా కుక్కుద్ది కదా. ఎందుకంటే తను ఎవరు? గుడ్డి వ్యక్తి. మనం గుడ్డివారమై ఉండరాదు. సమస్యను కరిచే పేనును ఏం చేయాలి? ఆమె గుర్తించాలా? నీ ఇంటికొచ్చే సమస్యతో నువ్వు గుర్తించో. నాకు వ్యాపారం చేయుటయు, కిరాయిలకు వెళ్ళుటయు, లేకపోతే ఎక్కడికో వెళ్ళుటయు ఏనుగులాగా ఉంది. రిట్రీట్ నాకెట్టా ఉంది? మిడతలాగా ఉంది. అందువల్ల రిట్రీట్ అంత యూజ్ఫుల్ ఏం కాదే నాకు, నా పిల్లలకి.
నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి రిట్రీట్ అంతా ఎన్నికైందిగా లేదు మిడత. సమస్య దేవుడు నీ ముందుకు రప్పించినప్పుడు, ప్రళయం వలె ఒకవేళ ఈ సృష్టిలో ఏదైనా సమస్య నీ ముందుకు, నీ పిల్లల మీదకు, నీ ఇంటిలోకి వచ్చినప్పుడు, అప్పుడు మిడతలాగున్న సావాసము, మిడతలాగున్న దేవుడు రిట్రీటు, మిడతలాగా ఎంచుకున్న నీకు ఒక సింహంలాగా గర్జించి ప్రళయము నుండి దూరపరచటానికి పరచాలని నువ్వు ఎట్లు కోరుదువు? మిడతలాగా ఎంచుకున్న రిట్రీటు భర్తకు దృష్టిలో, భార్య దృష్టిలో, పిల్లల దృష్టిలో, మన ఇంటి వారి దృష్టిలో మిడతలు అనుకున్నప్పుడు, ప్రళయం లాంటి సమస్య వచ్చినప్పుడు, ఇది సావాసము సింహంలాగా ఉంది, ఆ సింహాన్ని చూస్తే ఈ సమస్య ప్రళయాలు మాయమైపోతాయని ఎందుకు అప్పుడు పరిగెత్తుకుని తలంచి ఫోన్ తీసుకుని సడన్గా ఫోన్లు చేసి, ఇందాక ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అయ్యా నా భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, ప్రళయం వచ్చింది, ఇప్పుడు మిడతలాగా ఎన్నుకున్న ఆదివారం నీకు మిడతే, డబ్బు నీకు సింహము ఏనుగు, డబ్బు నీకు ఎంతో ఉన్నతమైంది, కానీ ఆదివారం ఆరాధన మిడత, రిట్రీట్ మిడత, సేవకులు చెప్పే వాక్యము మిడత, ఎన్నిక లేనిది చిన్నది, ఆఫ్టర్ ఆల్ ఏముంది? నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనని విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటున్నావు. షీహోరు నీళ్లు తాగుటకు షీహోరు నీళ్లు తాగుటకు బయలుదేరిన నీవు ఐగుప్తు మార్గములో నీకేం పనుంది? షీహోరు నీళ్లు తాగుటకు బయలుదేరిన నీవు ఐగుప్తు మార్గంలో నీకేం పనుంది? మా అబ్బాయి తాగుబోతయ్యాడండి, మా అమ్మాయి ఒక అబ్బాయిని అంటేసుకుని తిరుగుతుందండి, మా ఆయన 1 గంట దాకా 2 దాకా ఇంటికి రావట్లేదండి, అతనికి ఒక అమ్మాయి తగిలిందండి, నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నట్టున్నానండి, నా దేవుని నమ్ముకున్నాక నా సమస్య, నా ఇంట్లో అన్ని పిల్లల నుంచి, భర్త నుంచి, భార్య నుంచి అన్ని సమస్యలు పుట్టయిపోయిందండి, దేవుని నమ్ముకున్నాకట అయిందండి. రిట్రీటు నీకు మిడతలాగా ఉన్నంతకాలము నీ పరిస్థితి, సమస్య అనేది ఏనుగుల్లాగానే కనబడతాయి, సమస్యలన్నీ ఏనుగులాగా కనబడతాయి. రిట్రీటు ఒక సింహము లాంటిది, రిట్రీటు పరిశుద్ధుడైన ప్రభువుదని మనుషులు గుర్తించి నమ్మకంగా వెంబడిస్తే సమస్యలన్నీ కూడా ఏమవుతాయి? మిడతలుగా మారుతాయి. అందువలన దేవుడు న్యాయవంతులు. నువ్వు రిట్రీట్ని ఎంత చిన్న చూపు చూసినావో, తాగుబోతులుగా మార్చడానికి నువ్వెంత ప్రయాసపడ్డావో, చెక్కే దేవునికి, మలిసే దేవునికి నీ కుటుంబస్తుల్ని ఎంత దూరం చేశావో, డబ్బే ముఖ్యంగా ఎంచుకుని ఏదైనా టైఫాయిడ్ జ్వరం వచ్చి 3 నెలలు ఇంట్లో పడుకుంటే వ్యాపారము, డబ్బు ఏమైపోయింది? రిట్రీట్కు కొన్ని రోజులు దేవుని కోసం, కొన్ని రోజులు మనం కొన్ని పనుల్ని విసర్జించలేమా? ఇక మనిషి బ్రతుకంతా డబ్బు పోగు చేయించుకోవటమేనా? ఇక రిట్రీట్ టైంలో కూడా ఆ డబ్బు పోగు చేయటానికేనా మన యొక్క దప్పిక? భార్యకి రిట్రీట్ అవసరం లేదు, పిల్లలకు రిట్రీట్ అవసరం లేదు, నీకు రిట్రీట్ అవసరం లేదు. నీకు డబ్బు కోసం పరిగెత్తుతావు, నువ్వు డబ్బుల కోసం పరిగెత్తుతావు. సమస్యలు వచ్చినప్పుడు, అయ్యా మా పిల్లలకు దయ్యాలు పట్టేశాయి, మీరు గట్టిగా సింహంలాగా గద్దించండి. ఎలాంటి అవిధేయులు? ఇట్టి అవిధేయులు భూమి మీద ఎప్పుడైనా తలగా నియమించబడతారా? ఇట్టి అవిధేయులు ఎప్పుడైనా భూమి మీద తలగా నియమించబడతారా? తామే తెలివైన వాళ్ళుగా,
తామే మంచిగా జ్ఞానం కలిగి తెలివిగా డబ్బు సంపాదిస్తున్న దాహము గల వారిగా తలంచుకుందరు. డబ్బు సంపాదించుట తప్పని ఎవరు చెప్పరు, కష్టపడాలనే చెప్పేదారు. కానీ ఒకానొక సమయములో మనల్ని దిద్దే, మనల్ని సరిచేసే, లేక మనతో మాట్లాడే ఒక రిట్రీట్ మనకిచ్చినప్పుడు, దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని మనం మనస్ఫూర్తిగా ఏం చేయాలండి? సద్వినియోగం చేసుకోవాలా. ఎక్కడో ఊర్లో ఒక చిన్న పిల్ల పుట్టినరోజు అంటే 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఎండలో బండేసుకుని వెళ్తున్నాడు. 60-70 కిలోమీటర్లు బండి మీద వెళ్తున్నారు ఇద్దరు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరో పుట్టిన పిల్ల పుట్టినరోజు అని చెప్తే వెళ్తున్నారు. అక్కడ ఎండ కనపడలా, అది సింహం, అది ఏనుగులాగుంది ఆ ప్రయాణం వాళ్ళకి. రిట్రీట్కి వస్తేనే వాళ్ళకి పట్టుకునేది. రిట్రీట్ అంటే ఎందుకు నీకు రిట్రీట్ అని అర్థం కాలేదు ఇంతవరకు, ఇంతకాలం రిట్రీట్ నీకు అర్థం కాలేదా? రిట్రీట్లో దేవుడు మాట్లాడతారనే విశ్వాసం రాలేదా? రిట్రీట్లో దేవుడు నీకు ఒక దర్శనం ఇస్తారని నువ్వు నమ్మట్లేదా? రిట్రీట్లో దేవుడు మనల్ని ముఖాముఖిగా దర్శించుతారని నమ్మట్లేదా? పాలు తేనెలు ప్రవహించు దేశం అని దేవుడు వాళ్ళకి పదే పదే బోధించి పంపిస్తే ఆ దేశంలోకి ముందెళ్ళి చూసొచ్చి ఆ దేశము మనకు అవ్వదు, వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నాం? మిడతల్లాగున్నాం. రిట్రీట్కి వచ్చాక నీ పాపము, రిట్రీట్కి రాకుండా దేవునికి దూరమైనప్పుడు నీ పాపము నీకు ఏనుగులాగా కనపడద్ది. రిట్రీట్కి వచ్చి దేవునికి లోబడి దేవుని దగ్గర మోకరించి, తండ్రి నా పాపస్థితిని నాకు చూపించమన్నప్పుడు ఏనుగులాంటి పెద్ద పాపమును దేవుడు మిడతలాగా చూపించి వాటిని జయించు శక్తిని దేవుడు మనకు ఇస్తారు. మన ప్రయాస ఏమిటి?